Hey guys, welcome back to my channel Esquire in London. ఇవాల్టి స్పెషల్ స్ట్రీట్ స్టైల్లో స్పైసీగా నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. సో ఇక్కడ నేనైతే నూడిల్స్ బాయిల్ చేసుకున్నాను. కొంచెం బాయిల్ చేసుకునేటప్పుడు ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వెజ్జీస్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. సో క్యారెట్ అలాగే ఆనియన్ యూ షేప్లో క్యారెట్ చూసారు చాలా సన్నంగా కట్ చేస్తే మనకేంటంటే ఫ్రై అవుతుంది చాలా తొందరగా. సో మనకి ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ చిల్లీ అలాగే కర్రీ లీవ్స్ కొంచెం చాప్ చేసుకొని ఈ ఐటమ్స్ అయితే మనకి కావాలి. మీకు కావాలి అంటే బెల్ పెప్పర్ అలాగే అండ్ క్యాబేజ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్. నా దగ్గర ఉన్న ఐటమ్స్తో నేనైతే సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూస్తున్నామంట. సో ఫస్ట్గా అయితే ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని నేను సైడ్కి పెట్టుకుంటున్నాను. చూసారా కటింగ్ అయితే చాలా బాగుంది కదా, లుక్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ కడాయి ఏంటంటే హీట్ చేసుకొని కడాయిలో మనం ఏదైతే వెజ్జెస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నామో ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను. వన్స్ అవి ఫ్రై అయ్యాక మనం ఏంటంటే 1 by 1 ఐటమ్ యాడ్ చేస్తాం. సో మనం ఏంటంటే చికెన్ నూడిల్స్ కూడా చేసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ మనకి సేమ్ ప్రాసెసే ఉంటుంది. సో నెక్స్ట్ టైం నేను చికెన్ నూడిల్స్ కావాలి అంటే ఆ రెసిపీ కూడా నేను తప్పకుండా మనం వీడియోలో పోస్ట్ చేద్దాం. సో ప్రెజెంట్ అయితే ఇది చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ నేను చక్కగా మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను. సో మనకేంటంటే ఈ స్లైసెస్ మనం స్మాల్ పీసెస్గా కట్ చేస్తే మనకేంటంటే ఫ్రై అయ్యేటప్పుడు కానీ లుక్ వైజ్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఈజీగా తొందరగా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే నేను ఎంతమందికి అయితే చేస్తున్నానో దాన్ని బట్టి నేను ఎగ్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేనైతే 5 eggs క్రాక్ చేసి పెట్టుకున్నాను. సో మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే ఆప్షనల్, పీపుల్ని బట్టి మీరు ఎగ్స్ తీసుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే కొంచెం సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ అనమాట. ఈ 3 వేసుకుంటున్నాను. కావాలి అంటే ఇంకా ఐటమ్స్ ఇంకేం మీకు కావాలంటే బెల్ పెప్పర్ ఆర్ బ్లాక్ పెప్పర్ ఏది వేసుకున్నా పర్వాలేదు, ఆప్షనల్. నేనైతే ఈ 3 ఐటమ్స్ వేసుకొని ఎగ్ అనేది మనం స్క్రాంబుల్ చేసుకుంటున్నాం. వన్స్ అది స్క్రాంబుల్ అయ్యేటప్పుడు ఏంటంటే మొత్తం బాగా మిక్స్ చేసుకొని మసాలా అంతా దానికి పట్టినట్టుగా నెక్స్ట్ ఏదైతే క్యారెట్ మనకు సైడ్కి పెట్టుకుంటున్నామో అదే క్యారెట్ అండ్ ఎగ్ మొత్తం ఏంటంటే చక్కగా మిక్స్ చేసుకుంటే ఈ మొత్తం చక్కగా మిక్స్ అయ్యేటట్లు మనకు చాలా టేస్టీగా కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా వేసి పెట్టుకున్నాం కాబట్టి అందరికీ ఒక స్టైల్ ఉంటుంది నూడిల్స్ చేసేటప్పుడు. సో నేనైతే ఈ రెసిపీ నా స్టైల్లో నేను మీకు చూపిస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. సో ఇందులో ఒక సీక్రెట్ రెసిపీ ఉంది. అదేంటంటే మీరు వీడియో చివరి వరకు చూడండి, నేను తప్పకుండా మీరు మిస్ అవ్వద్దు. మీరు కూడా సేమ్ ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. సో చూసారు కదా, ఎగ్ మొత్తం కంప్లీట్గా స్క్రాంబుల్ అయినా కూడా మనకు బాగుంటుంది. ఎందుకంటే ఇది ఎగ్ నూడిల్స్ కాబట్టి బిగ్ చంక్స్ లాగా పీసెస్ లాగా ఉంటే మనకి తినేటప్పుడు కూడా మనకి బాగుంటుంది, ఆ ఫీల్ వస్తుంది అనమాట, ఎగ్ తింటున్నాం అనే ఫీల్లో. నెక్స్ట్ ఏంటంటే ఈ టైంలో మీకు కావాలి అంటే మ్యాగీ మసాలా మనకు రెడీమేడ్ దొరుకుతుంది కదా, ఆ మ్యాగీ మసాలా కొంచెం దీనిపైన వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ మ్యాగీ మసాలా ఇప్పుడు వేయట్లేదు, లాస్ట్లో వేస్తున్నాను. అండ్ కొంచెం నాకైతే సాల్ట్ తక్కువ ఉంటే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా అయిపోయాక మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఏదైతే ఉందో మనం వన్స్ బాయిల్ చేసి స్ట్రైనర్లో ఎప్పుడైతే వేస్తామో, సో ఇక్కడ మీకు ఒక స్మాల్ టిప్ చెప్తున్నా. స్ట్రైనర్లో వేసేటప్పుడు మనకి ఈ గ్యాప్లో మనం ఏదైతే మనం ఇది ఫ్రై చేసుకుంటున్నామో అక్కడ ఏంటంటే నూడిల్స్ మనకి మొత్తం స్టఫీనెస్గా వచ్చి దగ్గరగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అలా మొత్తం ఏంటంటే ఒక క్వాంటిటీ చంక్లా రాకుండా ఉండాలి అని అంటే మీరు ఇన్ బిట్వీన్ ఏం చేయాలంటే కోల్డ్ వాటర్ వేసి దాన్ని స్లోగా మిక్స్ చేస్తే మనకి ఇలాగ విడివిడిగా పొడిగా నూడిల్స్ అనేది ఉంటుంది. మీరు కూడా అలానే ట్రై చేయండి. ఎందుకంటే స్ట్రైనర్లో వేసిన వెంటనే అది ఒక కేక్ షేప్లో వచ్చేస్తుంది. అలా ఉండకుండా ఉండాలంటే మీరు కోల్డ్ వాటర్ని ఇలా స్ప్రెడ్ చేసినట్టుంటే అది విడిగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మసాలా అంతా బాగా మిక్స్ అయ్యాక నెక్స్ట్ మన నూడిల్స్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే బ్లాక్ పెప్పర్ అలాగే కొంచెం సోయా సాస్, కొంచెం ఉప్పు, అలాగే కావాలి అంటే మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే మిర్చి కట్ చేసుకున్న మిర్చి. అండ్ నెక్స్ట్ ఏంటంటే చికెన్ మసాలా, మ్యాగీ మసాలా. అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే హోమ్ మేడ్ చేసుకున్న మనకి గ్రీన్ చట్నీ ఉంటుంది కదా,
మిర్చికా సాస్ అంటారు కదా. సో ఆ సాస్ అనేది వేసుకుంటే టేస్ట్ స్పైసీకి స్పైసీ ఎగ్జాక్ట్గా స్ట్రీట్ స్టైల్లో వస్తుంది. మీరు తప్పకుండా అలా ట్రై చేయండి. అండ్ ఇవన్నీ వేస్తుండగా మనకి నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే స్మాల్ పీసెస్లో కట్ చేసి పెట్టుకున్న కర్రీ లీవ్స్ మనం ఏంటంటే గార్నిష్ చేసేటప్పుడు కాకుండా ఈ టైంలో మిక్స్ చేసిన టైంలో వేస్తే మనకు ఆ కర్రీ లీవ్స్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లేవర్ అంతా నూడిల్స్కి బాగా పట్టి చాలా బాగుంటుంది. అండ్ చాలామంది ఏంటంటే గార్నిష్ చేసేటప్పుడు కొరియాండర్ ఇవన్నీ వేస్తారు, అవన్నీ యాడ్ చేయొద్దు. జస్ట్ కర్రీ లీవ్స్ చిన్న పీసెస్ కట్ చేసుకొని దించుకునేటప్పుడు ఏంటంటే పైన వేస్తే ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం మసాలా అంతా మిక్స్ చేసుకున్నాక ఒకసారి మీకు ఏదైనా ఇంకా తక్కువ అని అనిపిస్తే మీరు మొత్తం యాడ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మనం వేడిగా చేసుకున్న స్పైసీ స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ అయితే తయారైపోయింది. చాలా ఈజీ. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే మీకు స్పైసీనెస్ డబల్ అవ్వాలంటే చిల్లీ సాస్ యాడ్ చేసుకోండి. గార్నిష్ కోసం నేనైతే ఆనియన్స్ సర్వింగ్ చేసుకొని ట్రై చేస్తున్న టేస్ట్ అయితే అదర్స్ చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ more updates. Thank you for watching A Square in London. Until then, see you in my next video. Bye bye. Stay tuned.